ఈ దీపావళి రోజున ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు. చిన్ననాటి నుండి అమితంగా ఇష్టపడి జరుపుకునే దీపావళి పండుగ నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు కొత్త కాకపోవచ్చేమో కానీ వాటిని మరోసారి చెప్పుకుంటే మర్చిపోయినవి ఏవైనా ఉంటే గుర్తుకు వస్తాయి. అల్టిమేట్గా దీపావళి ఆనందాన్ని మిస్ కాకుండా సేఫ్గా జరుపుకోవడమే మన లక్ష్యం కావాలి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దేశవ్యాప్తంగా అత్యంత వేడుకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని నమ్మకం. దీపావళి సమయంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే సమయంలో ప్రజలు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చేసే కొన్ని విషయాలు దేవతకు ప్రకోపం తెప్పిస్తాయి. దీంతో ఆయా వ్యక్తులు దురదృష్టాన్ని మరియు ఎన్నో బాధలను అనుభవించవలసి ఉంటుంది. చెప్పబడే విషయాలను దీపావళి సందర్భంగా అస్సలు చేయకండి. వీటికి చాలా దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయాలను ఇంతకు ముందెప్పుడు మీరు విని ఉండరు. దీపావళికి ముందు మీరు శుభవార్త వినబోతున్నారు అనే విషయం దగ్గర నుండి ప్రొద్దున్నే ఎందుకు త్వరగా నిద్ర లేవాలి, మరి ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు వంటి విషయాల వరకు ఇలా ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీపావళి రోజు ఇలా అసలు చేయకూడదు. ఆలస్యంగా నిద్ర లేవకూడదు. చాలా ఎక్కువసేపు నిద్రపోయే వ్యక్తులంటే దేవతలకు ఇష్టం ఉండదట. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం ఇటువంటి వ్యక్తులకు అస్సలు లభించదట. అందుచేత ప్రతి ఒక్కరూ వేకువజామునే నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా దేవతలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్న ఈ సమయంలో అలా చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యాన్ని మరియు ధనాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండడం. దీపావళి సమయంలో మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఇలా ఎవరితో కూడా గొడవలకు దిగకండి. ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్ళినా ఇలా ఎక్కడున్నా సరే సానుకూల దృక్పథంతోనే వ్యవహరించండి. మీ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా మరియు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఈ దీపావళి సమయంలో ఏ రకమైన మాదక ద్రవ్యాలు సేవించినా లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుందట. అందుచేత అలాంటి చెడు అలవాట్లకి ఈ సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో ఖచ్చితంగా చేయవలసిన పూజ. ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయడం కాకుండా జీవితం నుండి చెడును దూరం చేసుకొని అంతా మంచి జరగాలంటే రాత్రి 11:30 నుండి ఉదయం 2:30 మధ్యలో దీపావళి రోజు రాత్రి పూజ చేయడం చాలా బాగుంటుందని, బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇదే అత్యుత్తమ సమయం అని కూడా చెబుతున్నారు. చెడు దూరం చేసుకోవడానికి చేయవలసిన పూజలు. దేవుడికి కోపం కలిగించే విషయాలు దూరంగా ఉండటమే కాకుండా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చెడు దూరం చేసుకోవడానికి పూజ చేయడం చాలా మంచిది. ఏ కుటుంబంలో అయినా సరే ఎవరైనా వ్యక్తులు విపరీతమైన సమస్యలను లేదా కష్టాలను ఎదుర్కొంటుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ చేయాలి. ఏ వ్యక్తి అయితే సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి చుట్టూ 7 సార్లు ఎర్రటి మిరపకాయలను గుండ్రటి ఆకారంలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క కష్టాలని తొలగిపోయి చెడు జీవితం నుండి వెళ్ళిపోతుందని చాలామంది భావిస్తారు. భోగి మంటలు వేయడం. చెడుని జీవితం నుండి పూర్తిగా పారద్రోలడానికి పూజ అయిపోయిన తర్వాత ఆ మిరపకాయలన్నిటిని తీసి భోగి మంటలో వేయాలి. వేసిన తర్వాత ఆ మంటను వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా చేయమనడానికి కారణం ఏంటంటే అక్కడే కనుక ఉంటే కళ్ళు విపరీతంగా మండుతాయి. ఇటువంటి పనులు ఏదైనా ఏకాంత ప్రదేశాలు లేదా మనుషులు లేని ప్రదేశాల్లో చేయడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి దీపావళి రోజున ఈ చెడు పనులు చేయకండి. మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని జాతకరీత్యా ఇవన్నీ చెప్పబడుతున్నవి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రయత్నించండి.